Hello people, welcome to my channel Rohit Talks. ఈరోజు మన టాపిక్ ఏంటంటే NPTEL నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. సో బేసిక్ గా కోర్ జాబ్స్ కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సర్టిఫికేషన్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. బై ద వే సర్టిఫికేషన్ అనేది నీ కోర్ జాబ్స్ కి రెజ్యూమ్ లో చాలా వాల్యూని యాడ్ చేస్తుంది. సో కోర్ జాబ్స్ లో ఈ VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఎవరైతే సర్టిఫికేషన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ దాన్ని కెరీర్ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ప్లాట్ఫామ్ ఈ NPTEL. ఓవరాల్ కి వీడియోలో మన NPTEL గురించి 5 పార్ట్స్ లో అయితే డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి వాట్ ఈస్ NPTEL, అసలు NPTEL అంటే ఏంటి. సెకండ్ పార్ట్ అసలు ఏమేమి కోర్సెస్ అనేది NPTEL అనేది నీకు ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ పార్ట్ సర్టిఫికేషన్ డీటెయిల్స్. ఫోర్త్ పార్ట్ బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ దిస్ సర్టిఫికేట్. ఫిఫ్త్ పార్ట్ హౌ టు ఎన్రోల్. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పార్ట్ వాట్ ఈస్ NPTEL, అసలు NPTEL అంటే ఏంటి. నేషనల్ ప్రోగ్రామింగ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఈ NPTEL అనేది IITs అండ్ IIScs వాళ్ళ చేత ఇనిషియేట్ చేయబడింది. స్వయం అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వీళ్ళైతే ఫ్రీగా కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మనం యూట్యూబ్ లో అయితే ఎట్లా చూస్తామో అలాగే స్వయం అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మొత్తం వీడియోస్ అన్ని వీళ్ళు కోర్సెస్ రూపంలో మనకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. నువ్వు ఎలా అయితే యూట్యూబ్ లో నీకు నచ్చిన సబ్జెక్ట్ గురించి వీడియోస్ చూస్తావో అలాగే ఈ స్వయం అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో నీకు నచ్చిన కోర్సు గురించి అయితే వీడియోస్ నువ్వు ఫ్రీగా చూడొచ్చు విత్ ఆప్షనల్ పెయిడ్ ఎగ్జామ్స్ ఫర్ సర్టిఫికేట్స్. అసలు ఈ స్వయం ఏంటి, NPTEL ఏంటంటే స్వయంలో చాలా గ్రూప్స్ ఉంటాయి, అంటే చాలా రకరకాల కోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ డిఫరెంట్ డొమైన్స్ నుంచి ఇంజనీరింగ్ అనే డొమైన్ హ్యాండిల్ చేసేదే ఈ NPTEL. అంటే స్వయంలో NPTEL అనేది ఇంజనీరింగ్ డొమైన్ కి మొత్తం సంబంధించిన కోర్సెస్ అనేది నీకు ప్రొవైడ్ చేస్తుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మన సెకండ్ పార్ట్ ఏంటంటే కోర్సెస్, వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్ దే ఆర్ ప్రొవైడింగ్. ఇంజనీరింగ్ రిలేట్ అయిన అన్ని బ్రాంచెస్ కి సంబంధించిన కోర్సెస్ అయితే ఇందులో ఉన్నాయి. నువ్వు సాఫ్ట్వేర్ అయితే జావా డెవలపర్ కి, పైథాన్ కి, ఇలా ఒకవేళ నువ్వు ECE ట్రిపుల్ అయితే VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎలక్ట్రికల్ కి సంబంధించినవి, మెక్ అయినా సివిల్ అయినా ఇలా డిఫరెంట్ డొమైన్స్ కి సంబంధించిన అన్ని వీడియోస్ కోర్సెస్ అయితే వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన థర్డ్ పార్ట్ వచ్చేసి కోర్స్ డీటెయిల్స్. దీంట్లో మనకి ఓవరాల్ గా డ్యూరేషన్ బేస్ చేసుకుని 3 కేటగిరీస్ లో ఉంటుంది. ఏదైనా కోర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఎదురు 4 వీక్స్ కానీ 8 వీక్స్ కానీ 12 వీక్స్ కానీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వీక్స్ ఉన్న కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 4 వీక్స్ కి రిలేటెడ్ అయిన వీడియోస్ అన్ని వీళ్ళు వెబ్సైట్ లో ఉంటాయి అండ్ ఎవ్రీ వీక్ నీకు అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. చెప్పా కదా కోర్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ నువ్వు సర్టిఫికేషన్ కావాలని అనుకుంటే మాత్రం ఎగ్జామ్ కి అయితే రిజిస్టర్ అవ్వాలి. ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. నువ్వు ఎగ్జామ్ ని 40% ఆఫ్ మార్క్స్ తో క్లియర్ చేస్తేనే నీకు వీళ్ళు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నీకు దగ్గరలో ఉన్న ఏదైనా సెంటర్ లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. చెప్పాను కదా కోర్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ నీకు సర్టిఫికేషన్ కావాలనుకుంటే మాత్రమే ఎగ్జామ్ కి రిజిస్టర్ అవ్వాలి. సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ అయితే ఏం కాదు, అది మీ ఇష్టం. మన ఫోర్త్ పార్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ దిస్ సర్టిఫికేట్. సింపుల్ గా చెప్పాలంటే నీ రెజ్యూమ్ కి ఇది చాలా వాల్యూని అయితే యాడ్ చేస్తుంది. ఇట్ షోస్ యువర్ ఇనిషియేటివ్ టు లెర్న్ కోర్ స్కిల్స్. కేవలం సర్టిఫికేట్ వల్లే బెనిఫిట్స్ అంటే కాదు, ఈ కోర్స్ వల్ల కూడా నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నువ్వు ఇండస్ట్రీ థింగ్స్ నేర్చుకోవచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. నువ్వు ఏదైతే 4 years బీటెక్ అయిన తర్వాత జాబ్ చేద్దాం అనుకుంటున్నావో దానికి సంబంధించిన విషయాలన్నీ నువ్వు ముందుగానే తెలుసుకోవచ్చు అదర్ దాన్ యువర్ కాలేజ్ సబ్జెక్ట్స్. మన ఫిఫ్త్ పార్ట్ ఏంటంటే హౌ టు ఎన్రోల్, అసలు ఎలా ఎన్రోల్ అవ్వాలి. నువ్వు సింపుల్ గా క్రోమ్ లోకి వెళ్ళి స్వయం అని సెర్చ్ చేస్తే నీకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్లాట్ఫామ్ లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్ లో నీకు నచ్చిన కోర్స్ అయితే ఎంటర్ చేయి. నేనైతే VLSI ఫిజికల్ డిజైన్ అని ఎంటర్ చేస్తున్నాను. కింద డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు. సో ఇలా మీకు డీటెయిల్స్ చూసిన తర్వాత ఆ కోర్స్ పైన క్లిక్ చేసి ఎన్రోల్ అయితే అయిపోండి మీ మెయిల్ ఐడితో. సో ఓవరాల్ ఇదేనమాట NPTEL గురించి. ఒకవేళ నువ్వు VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ కోర్ జాబ్స్ కానీ ట్రై చేస్తూ ఉంటే NPTEL is the best platform to get a certificate. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయి. అండ్ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా మరి, బై.